నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలో ఓ భక్తుడు నిరాహార దీక్ష చేపట్టాడు. సుప్రసిద్ధ శ్రీ అడెల్లి మహాపోచమ్మ ఆలయ సిబ్బందిని బదిలీ చేయాలని కోరుతూ శేఖర్ గౌడ్ నిరాహార దీక్ష చేపట్టాడు. ఆలయ సిబ్బంది వీధుల్లో నిర్లక్ష్యపు వైఖరిగా నిరసనగా దీక్షలో కూర్చున్నట్లు భక్తుడు శేఖర్ గౌడ్ తెలిపారు. ఆలయ పవిత్రతను కాపాడి స్థానిక ఉద్యోగులను బదిలీ చేయాలని ఆయన అధికారులను డిమాండ్ చేశాడు. మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తేనే టెంపుల్ బాగుంటుంది. లోకల్ ఇప్పుడు అక్కడ ఎందుకు అంటే ఇక్కడ నుంచి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తే అడిగి ఇప్పుడు అన్నం అండగానే అడిగి కడ పోయి తింటాడు, వస్తాడు, తాగుతాడు, పడిపోతాడు, పట్టుకొని పోతాడు. ఇంటాడు వేరూరు పోతే అక్కడ పరిస్థితి ఏముంటుందంటే అడిగి లీవ్ తీసుకోవాలా, 3 రోజుల తర్వాత రావాలా, వచ్చి ఈ 3 రోజులు లీవ్ తీసుకుంటే 3 రోజులు జీతం పోతుంది అని ఆకలి అనేది ఏర్పడాలి. అప్పుడు కొంచెం మార్పు వస్తుంది అని చెప్పేసి నా ఉద్దేశం. మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తేనే టెంపుల్ బాగుంటుంది. లోకల్ ఇప్పుడు అక్కడ ఎందుకు అంటే ఇక్కడ నుంచి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తే అడిగి ఇప్పుడు అన్నం అండగానే అడిగి కడ పోయి తింటాడు, వస్తాడు, తాగుతాడు, పడిపోతాడు, పట్టుకొని పోతాడు. ఇంటాడు వేరూరు పోతే అక్కడ పరిస్థితి ఏముంటుందంటే అడిగి లీవ్ తీసుకోవాలా, 3 రోజుల తర్వాత రావాలా, వచ్చి ఈ 3 రోజులు లీవ్ తీసుకుంటే 3 రోజులు జీతం పోతుంది అని ఆకలి అనేది ఏర్పడాలి. అప్పుడు కొంచెం మార్పు వస్తుంది అని చెప్పేసి నా ఉద్దేశం. మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తేనే టెంపుల్ బాగుంటుంది. లోకల్ ఇప్పుడు అక్కడ ఎందుకు అంటే ఇక్కడ నుంచి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తే అడిగి ఇప్పుడు అన్నం అండగానే అడిగి కడ పోయి తింటాడు, వస్తాడు, తాగుతాడు, పడిపోతాడు, పట్టుకొని పోతాడు. ఇంటాడు వేరూరు పోతే అక్కడ పరిస్థితి ఏముంటుందంటే అడిగి లీవ్ తీసుకోవాలా, 3 రోజుల తర్వాత రావాలా, వచ్చి ఈ 3 రోజులు లీవ్ తీసుకుంటే 3 రోజులు జీతం పోతుంది అని ఆకలి అనేది ఏర్పడాలి. అప్పుడు కొంచెం మార్పు వస్తుంది అని చెప్పేసి నా ఉద్దేశం. మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తేనే టెంపుల్ బాగుంటుంది. లోకల్ ఇప్పుడు అక్కడ